ఈరోజు మనం ఈ పప్పెట్స్తో ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం అడవికి దగ్గరలో ఉంది. ఆ గ్రామంలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. ఆయన రోజు మేకల్ని తోలుకొని అడవికి వెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కట్టెలు కూడా కొట్టుకుంటాడు. ఈయన ఈరోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తున్నాడు. హైలెస్స హై హైలెస్స హైలెస్స హై హైలెస్స. అబ్బా, ఈరోజు చాలా అలసటగా ఉంది. ఈరోజు ఎలాగైనా మనం ఒక్కరమే ఈ పని అంతా చేయలేము. అబ్బాయికి ఈరోజు సెలవు అనుకుంటానే. రంగా, ఈరోజు బడుందా? నాన్న, లేదు నాన్న, ఈరోజు మాకు సెలవు. అవునా? అయితే నాతో ఈరోజు అడవికి వస్తావా? నువ్వు మేకల దగ్గర ఉంటూ నేను కట్టెలు కొట్టుకుంటాను. అలాగే నాన్న. ఓకే, ఇద్దరు అడవికి వెళ్ళారు. నువ్వు మేకల దగ్గరే ఉండు, నేను వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను. సరేనా అన్న? ఆయన కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాడు రంగయ్య. ఈ అబ్బాయి ఇది వచ్చిందని నాన్న చెప్తే భయం ఉంది. ఇది ఒకవేళ వచ్చేస్తే నాన్న వస్తాడో లేదో చూద్దాం. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి. ఏంది అరుస్తూ ఉన్నాడే? అయ్యో 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 అయ్యో. పులి అక్కడ వచ్చేసింది. ఏరా రంగా, అరుస్తున్నావు? ఏరా రంగా, అరుస్తున్నావు? పులి వచ్చిందా? లేదు నాన్న, వస్తే నువ్వు వస్తావో లేదో అని అలా ఇచ్చాను. ఎడవా, నిజం చెప్పాలి. ఆ విధంగా నువ్వు తమాషా చేస్తే ఎలా? నేను కట్టెలు నరుక్కుంటూ ఉంటే అలా చేయొచ్చా? నీకు చేయలే నాన్న. నాకు మొదలే నేను అలసటగా ఉంటే నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కట్టెలు నరుక్కుందాం. మళ్ళీ ఇంకొకసారి నాన్నని పిలుద్దామా? నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి. ఇప్పుడు నిజంగా వచ్చినట్టుందా? ఏమరా రంగా, పులి వచ్చిందా? లేదు నాన్న, ఊరికే అలా చెప్పా. ఎన్నిసార్లు నీకు చెప్పేది? ఈసారి కానీ చెప్పావంటే అప్పుడు నీకు మామూలుగా ఉండదు. సరేనా అన్న, ఇంక చెప్పను. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీడి సంగతి తర్వాత చెప్తాను. కట్టెలు నరుక్కుందాం. అమ్మా పులి వచ్చేసింది. ఇప్పుడెలా నాకలికి నన్ను కూడా తినేసేటట్టుంది. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి. ఇప్పుడు నాకు అర్థమైంది. ముందు మనం తమాషా పట్టిస్తే ఇప్పుడు నిజమైన మా నాన్న రాలేదు కాబట్టి మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. సరేనా? వింటున్నారు అందరూ? అబద్ధాలు చెప్తే మన మాట ఎవరు నమ్మరు. నిజం చెప్పినా కానీ నమ్మరు. సరేనా? ఎవరన్నా అబద్ధాలు చెప్పచ్చా మనము?
బలైపోతున్నాను, పారిపోయి వచ్చేసాను. సరేనా? ఒకవేళ తినేసి ఉంటే నన్ను మేక కూడా ఒకటి ఎత్తుకుని వెళ్ళిపోయింది మా మా మేకల మందలో నుంచి. సరేనా? కాబట్టి మీరేం చేయాలి? ఎప్పుడు నిజమే చెప్పాలి.